హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ ఇంగ్లీష్లో భాగంగా మనము క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, క్యాపిటల్ లెటర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంది, దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. క్యాపిటలైజేషన్. చాప్టర్ పేరు క్యాపిటలైజేషన్. ప్రతి వాక్య ప్రారంభంలో క్యాపిటల్ లెటర్స్ను వాడవలను. ఎగ్జాంపుల్, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇన్ క్యూ. ఇక్కడ మీరు గమనిస్తే సెంటెన్స్ స్టార్టింగ్లో ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్ రాయాలి. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇన్ క్యూ. మిస్స్పెల్ ఈజ్ ద ఆంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ స్పెల్. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్ రాయాలి. సెకండ్ పాయింట్, ప్రాపర్ నౌన్స్ అనగా వ్యక్తులకు పేర్లు, దేశముల, రాష్ట్రాల, జిల్లాల, మండలాల, గ్రామాల, పర్వతముల, నదుల మొదలగున వాటి పేర్ల ముందు క్యాపిటల్ లెటర్స్ను వాడవలను. ఎగ్జాంపుల్, మధు, ప్రకాష్, ఇండియా, అమెరికా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుడివాడ, నాంపల్లి, ద హిమాలయాస్, ద రాకీస్, ద కృష్ణా, ద గోదావరి, ఎక్సెట్రా. ఇవి ప్రాపర్ నౌన్ ప్రత్యేకమైన నామవాచకాలు. ఇవి ఫస్ట్ లెటరు క్యాపిటల్ ఉండాలి. పేర్లు కానీ, దేశంలో పేర్లు కానీ ఉన్నప్పుడు ఇండియా, అమెరికా, రాష్ట్రంలో పేర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుడివాడ, జిల్లాల పేరు నాంపల్లి, ద హిమాలయాస్, పర్వతాల పేర్లు రాకీస్, ద కృష్ణా, నదుల పేర్లు ద గోదావరి, ఎక్సెట్రా. ఇలా మనం ప్రొనౌన్ నౌన్స్ ఉన్నప్పుడు మొదటి అక్షరము క్యాపిటల్లో రాయాలి. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. ఇక్కడ రాంగ్ రాయకూడదు, అంటే స్మాల్ లెటర్లో రాయకూడదు. ఓకే, గమనించండి, స్మాల్ లెటర్లో రాయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ వన్, ఐ, నేను అనే ప్రొనౌన్కు ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్ను ఉపయోగించవలను. ఎగ్జాంపుల్, వెన్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఐ సా ద ఇన్సిడెంట్. ఇక్కడ మీరు గమనిస్తే ఐ క్యాపిటల్ లెటర్లో ఉంది, ఇక్కడ ఐ అనేది క్యాపిటల్ లెటర్లో ఉంది. ఓకే, కానీ వెన్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఐ సా ద ఇన్సిడెంట్ అలాగా రాయరాదు. ఇక్కడ స్మాల్ లెటర్లో రాయకూడదు. ఓకే, ఫోర్త్ వన్, నెలలు పేర్లు మరియు వారముల పేర్లను క్యాపిటల్ లెటర్తో ప్రారంభించవలను. ఎగ్జాంపుల్, ఫిబ్రవరి, ఆగస్ట్, సాటర్డే, వెనస్డే, ఎక్సెట్రా. కాబట్టి ఇక్కడ మనం నెలల పేర్లు, వారముల పేర్లు ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్ ఉండాలి. కాబట్టి గమనించండి. తర్వాత ఫిఫ్త్ వన్, దేవుని పేర్లకు వారి సర్వనామానికి గాడ్, గాడెస్ అనే పదాలు వాక్యంలో ఎక్కడ వచ్చినను క్యాపిటల్ లెటర్తో ప్రారంభించవలను. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ విజిటెడ్ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్. హిజ్ స్టాచ్యూ వాజ్ హ్యూజ్. ఐ యామ్ ప్రే ఫర్ హిమ్ ఇన్ ఆల్ టైమ్స్. మీరు ఇక్కడ గమనిస్తే దేవుడు పేర్లను కానీ, దేవుని బదులుగా పిలిచే సర్వనామం కానీ వాడినప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. చూడండి,
ఇక్కడ ఐ క్యాపిటల్ లెటర్ ఫస్ట్ లెటర్ కాబట్టి లార్డ్ వెంకటేశ్వర, లార్డ్ దేవుడు పేరు కాబట్టి వెంకటేశ్వర వి క్యాపిటల్ ఇక్కడ. తర్వాత హీజ్, ఇక్కడ అది హీజ్ అంటే ఎవరు దేవుడు కాబట్టి హీ క్యాపిటల్ లెటర్ హెచ్. తర్వాత ఐ క్యాపిటల్ లెటర్ కాబట్టి ఈ విధంగా క్యాపిటల్ లెటర్ ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ సిక్స్త్ పాయింట్, పోయంలో ప్రతి పాదము అంటే ఎవ్రీ లైన్ ఇన్ పోయం క్యాపిటల్ లెటర్తో ప్రారంభించవలను. 2 roads diverged in a yellow wood and sorry I could not travel both. కాబట్టి పోయము మొదటి లైన్లో ఫస్ట్ లెటరు క్యాపిటల్లో ఉండాలి. 2 ఇక్కడ టీ క్యాపిటల్ అండ్ ఏ క్యాపిటల్. ఓకే, ఇది పోయంలో. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్, కొటేషన్ మార్క్ ఇన్వర్టెడ్ కామాస్ లో నున్న వాక్యము క్యాపిటల్ లెటర్తో ప్రారంభించవలను. ఎగ్జాంపుల్, లేజినెస్ ఈజ్ అన్ అన్నోటిస్డ్ డిసీజ్ సెడ్ ద డాక్టర్. ఇది కొటేషన్లో ఉంది చూడండి, ఇన్వర్టెడ్ కామాలో ఉంది కాబట్టి ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాలి. నెక్స్ట్ వన్ ఎయిత్, టైటిల్స్ నందు తొలి అక్షరము క్యాపిటల్ లెటర్లో రాయవలను. ఎగ్జాంపుల్, భారత్ రత్న, పద్మ విభూషణ్, జస్టిస్ ఎన్వి రమణ, ఇలాంటివన్నీ. చూడండి, ఫస్ట్ లెటర్ ఏంటి క్యాపిటల్ బి రత్న, ఆర్ పి క్యాపిటల్, వి క్యాపిటల్, జే క్యాపిటల్, ఎన్వి ఆర్ క్యాపిటల్. ఓకే, ఇక లాస్ట్ వన్ వ్యక్తుల పేర్లు ఎన్ని పదాలుగా ఉంటే ఆ పదాలన్నీ క్యాపిటల్ లెటర్తో ప్రారంభించవలను. వ్యక్తుల పేర్లు, పర్సన్స్ నేమ్. ఎగ్జాంపుల్, వెంకట సాయి కృష్ణారెడ్డి, మధునూరి నాగవర ప్రసాద్ రాజు. ఇక్కడ చూడండి వ్యక్తుల పేర్లు, వి క్యాపిటల్ లెటరు, సాయి క్యాపిటల్, కృష్ణ కే క్యాపిటల్, ఆర్ రెడ్డి క్యాపిటల్, మధునూరి నాగవర ప్రసాద్ రాజు ఎం క్యాపిటల్, ఎన్ క్యాపిటల్, వి క్యాపిటల్, పి క్యాపిటల్, ఆర్ క్యాపిటల్. ఓకే, ఈ విధంగా మనం ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలి అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ను జాగ్రత్తగా ఎక్కడ ఉపయోగించాలనేది మనం తెలుసుకొని రాయండి. ఇది క్యాపిటలైజేషన్ అనే ఒక చాప్టర్ నుంచి తీసుకోబడింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బేసిక్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు క్యాపిటల్ లెటర్ యొక్క ఉపయోగాలు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ రోజు ఇంకా మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and thank you very much for watching. Thank you. Bye bye.